ఆల్ రైట్, సో ఎంటర్టైన్మెంట్ ఇస్తేనే మీకు సెలబ్రేషన్స్ కి రంగులు ఇస్తారు వీళ్ళు. అండ్ మీ రంగులు ఇవ్వాలంటే మీకు కావాల్సింది ఎంటర్టైన్మెంట్. కాబట్టి ఎలా ఎక్కడి స్టార్ట్ చేద్దాము? డాన్స్ తో స్టార్ట్ చేద్దాం. అయితే డాన్స్ తో మొదలు పెడదాము. ఆపండి. స్టెప్పులు నాయే కాపీ కొట్టింది అమ్మాయి. చేసి చూపించండి. ఇందులో ఒకటే స్టెప్ కదండి? అవును, అదే కాపీ కొట్టింది. ఒక స్టెప్ కి కేసలా వేస్తారండి మీరు? వేస్తాంరా మేమంతే. కూర్చో. డాన్స్ అంతా ఓకే గానీ మాట అటువైపు ఎందుకు చేయి చూపిస్తున్నారు? మా ఆవిడ అది ఇంట్లో ఉండమంటే పరిగెత్తుకుంటూ వచ్చింది ఇక్కడికి. ఓహో, హస్బెండ్ వైఫా? ఇతనికి ఫుల్ టైం భార్య నేనే అక్క. ఫుల్ టైం పార్ట్ టైం భార్యలు కూడా ఉంటారా? చాలా మంది ఉన్నారక్క. ఆది గారు, ఏం జరుగుతుంది ఇక్కడ? నాకు అర్థం కావట్లా. ఇది కూడా నా కుంభమేళాలో దొరికింది పూసలు అమ్ముతుంటే. ఇప్పుడు ఏం చేయమంటారు? చాలా పెద్ద ఫ్లర్ట్ అక్క ఇది. నా పక్కింట్లో ఉన్న అమ్మాయిలు, అక్కలు, ఆంటీలు, అవ్వలు, చెల్లెలు బయటికి వస్తే అవ్వలా హలో, ఆమె ఇప్పుడే ఫ్లర్ట్ అంటే మీరు నన్ను గోక్తారేంటి? నేను అలా చేయలేదని చెప్తున్నారా నీకు? ఇది నా భర్త, ఓకే? దీని 9 months బయటలో ఉంటుంది బిజినెస్ కోసం. ఇది నా భర్త, దీన్ని 9 months బయటలో ఉంటారు కా బిజినెస్ అని. 3 months మాత్రమే ఇంట్లో ఉంటారు. కానీ 3 months కూడా నాతో ఏం చేయలేదు. ఒక్క నుంచి ట్రై. ఇంతకీ ఏ బిజినెస్ చేస్తుంటారు మీ ఆయన? అదే ఏం బిజినెస్ అని చెప్పలేదు అక్క. రైటరు రంగుల బిజినెస్ అంట. రంగుల బిజినెస్ ఏమో చేస్తారు అక్క. రంగులు పెట్టుకొని ఎలా చూడండి అక్క, తల కూడా రంగులు వేసుకుంటున్నారు. పెళ్లి చేసుకుని ఇన్ని ఇయర్స్ అయింది, ఏం చేయలేదు ఇక్కడ. అసలు ఆ మ్యూజిక్ ఎవడైనా ఏమన్నా చేస్తాడారా? నువ్వు మూవీకి వెళ్ళి చూస్తావు కదా మంచిగా. బాలే దబిడి దిబిడి చూసావా? నాతో దబిడి గిబిడి ఏం చెయ్యవా నువ్వు? ఇప్పుడు ఈ బీడీలు అమ్ముకునే దాంతో నేను దబిడి చెయ్యాలా? నాకేం తక్కువ చెప్పండి ఇక. ఇంత మంచి అందమైన పెళ్ళాన్ని పెట్టుకుని బయటికి వెళ్తారు. ఇప్పుడు వరకు నాకు ఒక పులుపు తినిపించలేదు తెలుసా? నా బిజినెస్ నేను బిజీగా ఉన్నాను. ఈ పులుపులు ఇవన్నీ ఎలానే అప్పుడు? నీకు అంత కష్టమైతే చెప్పు, నేనే కష్టపడి పులుపు తింటా. ఏంట్రా ఇది? నేను ఇన్ఫార్మర్ పెట్టావు కదా నేను. ఇన్ఫార్మరా? నువ్వు బయటికి వెళ్ళి ఏమేం చేస్తావని చూసి చెప్పడానికి నీ నరేష్ ని పెట్టా. నరేష్ చూసావా? అన్ని చూసానమ్మా. చూసినే చెప్తే గుండాయి సత్తావమ్మా నువ్వు. ఇంత రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే పోనీ వాళ్ళు ఎక్కడెక్కడ తిరిగారు, ప్రూఫ్ ఎవరు ఉందా అదని చూపించు. అట్లీస్ట్ ఉన్నాయమ్మా, ఫోటోలు తీసి పెట్టానమ్మా. చూపించు, దొరికిపోతారు ఇప్పుడు. నాన్న పిసిఆర్ ఫోటోలు పెట్టమ్మా. ఇదిగో ఇలాంటి వేస్తారా? అది నిజంగా వచ్చేస్తుంది రేపు. ఏంట్రా లేడీ మీద బాణం వేసావా? ఏందిరా అది పళ్ళతోనే చంపేసేలా ఉంది నన్ను. నాకు కూడా నచ్చింది. ఇలాంటిది ప్లాన్ చేయండి, ఏదైనా చూద్దాం. ఇది ఉప్పల్లో అమ్మా, నా ఇంట్లోనే అమ్మా. సరే, నీ ఇంట్లో ఉన్నప్పుడు నువ్వెక్కడ ఉన్నావు? ఆడు నా ఇంట్లో ఉంటే నేను రోడ్డు మీద తప్ప ఎక్కడ ఉండాలమ్మా? ఆ ఫోటో తీసింది వాడే. బేసిక్ గా అందరి పాపాలు దేవుడు చూస్తారంటాడు. ఈడు పాపాలు నేను ఒక్కనే చూస్తున్నాను. ఇలాంటి ఒక నీచుడికి, నికృష్టుడికి, దరిద్రుడికి, మూర్ఖుడికి, గబ్బుడికి భార్యగా బతుకుతున్నాను. అలాంటి ఒక మంచి అమ్మాయికి ఈ మాత్రం న్యాయం దొరకలేదక్క. ఈ రోజు నాకు న్యాయం దొరకాలి. భార్య అంటే ఏంటి, భార్యల విలువ అంటే ఏంటి ఇతనికి తెలియాలక్క. తప్పకుండా న్యాయం చేస్తాము, కానీ ఇప్పుడే కాదు. మీరు వెళ్ళి కూర్చోండి. వాళ్ళకి కూడా న్యాయం చేయాలి, ఎందుకంటే వాళ్ళకి రంగులు కావాలంటే ఎంటర్టైన్మెంట్ చేయాలి. కాబట్టి మీరు కూడా వెళ్ళి కూర్చోండి. కొన్ని సెగ్మెంట్స్ ప్లాన్ చేసి మీకు న్యాయం చేస్తాం. రాజుగారి పెళ్లిరో, ఉరువాడ రల్లిరో, రాజు ఇది మళ్ళీరో, ఎంజాయ్ ఫుల్లిరో.
బాబాయ్ గారు మన మీ రీల్స్ చూసానండి, ఇంకొకటి చేయొచ్చు కదా రీల్స్. చేద్దాం అనుకున్నా, ఎక్కడా ఉత్తర నేస పడిపోతాను. అబ్బో సార్ మరి శక్తిమాన్ 3D మరి చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు. ఎక్కువ మాట్లాడకు. ఆరోగ్యశ్రీలో అన్ని పథకాలు అమలయ్యేది నీకే తెలుసా? ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? మంచు కొండల్లో నిలబడి ఐస్ క్రీమ్ తిన్నంత హాయిగా అనిపించింది. తెలుసునా తెలుసునా మనసుకే తొలి కదలిక, అడగనా అడగనా అతడిని మెల్లమెల్లగా, నమ్ముతాడో నమ్మడో అని తెలుసుకోలేక, నవ్వుతాడో ఏమిటో అని బయటపడలేక. సరదాగా అందరు కలిసాం కాబట్టి కలిసి ఒక ఆట ఆడదామా? Yes, yes. ఏమో ఈ పనుల్లో కనిపించలేదు. అమ్మా జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. మ్యూజిక్. Oh my God, you were rocking, man. పండు భయపడతానా, తీపి గాయాలు చేస్తున్నా, నిప్పండిన సరసాన ఆపసోపాల తాపాలు చల్లార్చనా. ఈ తేలుతున్న నిమ్మకాయ మీద మీరు ఈ కాయిన్స్ బ్యాలెన్స్ చేయాలి. Three, 2, 1, go. ఆ మ్యూజిక్ ఆపుతారా ప్లీజ్, నేనే ఉనుకుతున్నాను ఆ మ్యూజిక్ కి. అందరిని అలా ప్రేమలోకి తీసుకెళ్లిపోయారు. మిచ్చి మిచ్చి చూడసాగే గుచ్చే కన్నులు, గుచ్చి గుచ్చి కౌగిలించే నచ్చే వల్లెలు.